దైవజనమా, సృష్టిలో దేవుళ్ళు అని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు, కానీ పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుడు, పాపము చేయని ఏకైక దేవుడు, పాపము లేని ఏకైక దేవుడు, పాపము ఎరుగని ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆయనే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంత పరిశుద్ధుడో మీకు అర్థం అవటానికి చెప్తాను. అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉన్నారు. దేవుని ఆరాధించడానికి దేవుని చుట్టూతో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. మిమ్మల్ని అడుగుతా, దేవదూతలు ఎవరో తెలుసా? సంపూర్ణ సౌందర్యం కలిగిన వాళ్ళు. అందం అంటే దేవదూతలదే. సంపూర్ణ సౌందర్యం కలిగిన దేవదూతలు తన చుట్టూతో నిలవబడి ఆ దేవుని ఆరాధిస్తూ ఉంటే, ఆ దేవదూతలను చూసి కనీసం చూపులోనైనా, కనీసం ఆలోచనలోనైనా, కనీసం తలంపులోనైనా ఎంత కూడా శోధించబడలా. బైబిల్ ఏమేమి రాసిందో తెలుసా? పరిశుద్ధుల సభలో ఆయన భీకరుడు. చుట్టూతా ఉన్న కోటాను కోట్ల దేవదూతలు ఆయన చూసి ఏమంటున్నాయో తెలుసా? సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు. ఎందుకు ఆ దేవదూతలు ఆ దేవుడిని అంత కొనియాడాయి? కారణం ఆయన స్వభావం. ఏంటి ఆయన స్వభావం? పరిశుద్ధత. సరే, మీరు అనొచ్చు, ఏమంటే దేవుడు అండి పరలోకంలో ఉన్నాడు, అదే దేవుడే గనక భూలోకంలోకి వస్తే మనలాంటి శరీరం ధరిస్తే అప్పుడు నిలవబడితే మేము ఒప్పుకుంటాం, మేము కూడా పరలోకంలో ఉంటే అట్టాగే ఉంటామండి అని అంటారా? 2000 సంవత్సరాల క్రితం నీవు ఆరాధించే యేసుక్రీస్తు పాప శరీరాకారంతో లోకంలోకి రాలేదా? నీకున్న కళ్ళే ఆయనకు లేవా? నీకున్న చేతులే ఆయనకు లేవా? లోకాన్ని చూసినప్పుడు స్పందించే శరీరం ఆయనకు లేదా? పాప శరీరాకారముతో పుట్టి అపవిత్రత జరిగే స్థలాల మధ్యలో సంచరించి, విచిత్రం తెలుసా, పాప శరీరాకారముతో పుట్టాడు కానీ ఆయన పాపము చెయ్యలేదు. ఒంటరిగా కనపడింది సమరయ స్త్రీ. ఏమన్నారు తెలుసా? అమ్మా, నీవు దేవుని వరాన్ని ఎరగవు. వ్యభిచారం చేత పట్టబడింది ఒక స్త్రీ. అమ్మా, ఇక మీదట పాపం చేయకు. నా ప్రభు ఎంత సంస్కారవంతుడో తెలుసా? స్త్రీలో మాతృత్వాన్ని చూసిన సంస్కారవంతుడు నా ప్రభు. ఆయన ఎంత కీర్తించబడటానికి కారణం ఏంటో తెలుసా? వెతకండి. ఎన్ని గ్రంథాలు వెతికినా, ఎన్ని పుస్తకాలు వెతికినా, పాపము చేయని ఏకైక దేవుడు, అపవిత్రత అంటే ఏంటో ఎరుగని ఏకైక దేవుడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు.